Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం మలయాళంలో సెన్సేషన్ కామెడీ హిట్ అయిన 'ఆడు' సిరీస్ నుంచి ఇప్పుడు లేటెస్ట్‌గా థర్డ్ పార్ట్ 'ఆడు 3'గా మన ముందుకైతే వచ్చేసింది. జయసూర్య హీరోగా, మిథున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం జీ5లో అయితే తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో అయితే ఉంది. మరి ఇంత టైమ్ ట్రావెల్ కామెడీ ఎలా ఉందో ఈ రోజు ఈ రివ్యూలో డీటెయిల్‌గా మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా కథ విషయానికొస్తే ఇది సాధారణ కథ అయితే కాదు. 2300 సంవత్సరంలో స్టార్ డస్ట్ అనే ఒక అద్భుతమైన ఎనర్జీ వల్ల ఒక పెద్ద నెట్వర్క్ అయితే ఏర్పడుతుంది. ఆ నెట్వర్క్ ని కాపాడడం కోసం పప్పన్ అనే వీరుడు వేర్వేరు టైమ్ లైన్స్ లో ప్రయాణిస్తాడు. 3 వేర్వేరు కాలాల్లో పప్పన్ తన గ్యాంగ్ తో కలిసి ఎలాంటి సాహసాలు చేశాడు, ఆ స్టార్ డస్ట్ ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్. అయితే ఇందులో జయసూర్య మనకి రాజుగా, బ్రిటిష్ కాలం నాటి వ్యక్తిగా, అట్లాగే ఒక ల్యాండ్ లార్డ్‌గా ఇలా 3 డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడు. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి జయసూర్య పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. పప్పన్ క్యారెక్టర్‌లో జయసూర్య మరోసారి జీవించేశారు. 3 డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో ఆయన చూపించిన వేరియేషన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా ఆ డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌ని చూపించిన విధానం కంటికి చాలా ఇంపుగా ఉంటుంది. ఇక షాన్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా మూడ్‌ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక ఇంద్రన్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. 3 టైమ్ లైన్స్‌ని ఒకేసారి డీల్ చేయడం వల్ల అక్కడక్కడ కథ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తది. ఇక మలయాళంలో ఉన్న నేటివిటీ కాబట్టి అక్కడ కామెడీ, ఇక్కడ మన తెలుగు డబ్బింగ్‌కొచ్చేసరికి అంతగా వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల కామెడీ కూడా ప్రాపర్‌గా పేలలేదు. ఇక దర్శకుడు చివర్లో వార్‌ని మధ్యలో ఆపేసి, వార్ బిగిన్స్ నౌ అండ్ నెక్స్ట్ పార్ట్ అని అనౌన్స్ చేస్తారు. సో, అది కొంచెం ఎండింగ్ నిరాశ అనిపిచ్చింది. ఇక తెలుగు డబ్బింగ్ ఓకే అనిపిచ్చింది గానీ, ప్రాపర్‌గా ఇది మలయాళం సినిమా అవడం వల్ల చాలా వరకు సహజత్వం అనేది మిస్ అయిందని ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉండుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక దర్శకుడి విషయానికొస్తే ఆయన తీసుకున్న పాయింట్ మాత్రం చాలా బాగుంది. కానీ దాన్ని ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయడంలో కొంతవరకు ఆయన తడబడ్డారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ 'ఆడు 3' సినిమా ఒక డిఫరెంట్ ఫ్యాంటసీ కామెడీ అటెంప్ట్ మూవీ అని చెప్పొచ్చు. జయసూర్య యాక్టింగ్ కోసం, అట్లాగే విజువల్స్ కోసం ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు. మీరు గనక 'ఆడు' సిరీస్ ఫ్యాన్స్ అయితే, లేదా టైమ్ ట్రావెల్ మూవీస్‌ని బాగా ఇష్టపడిన వారైతే ఈ వీకెండ్‌కి జీ5లో ఈ సినిమాని డీసెంట్‌గా ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ స్టోరీ ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇలాంటి ఇంకొక మూవీ రివ్యూ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.